హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలు కబ్జాలు చేసి కట్టిన నిర్మాణాలని హైడ్రా అధికారులు కూల్చేస్తున్నారు. తాజాగా మేడ్చల్ జిల్లా గాజుల రామారంలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. దాదాపుగా 300 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జాదారులు ఆక్రమించారు. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా అక్రమ నిర్మాణాలని కూల్చివేస్తోంది. గాజుల రామారంలో ప్రభుత్వ స్థలాన్ని కబ్జాదారులు ఆక్రమించారు. 15,000 కోట్ల విలువైన భూమిని కబ్జాదారులు ఆక్రమించారు. దీనిపై హైడ్రాకు స్థానికులు ఫిర్యాదులు చేశారు. దీంతో హైడ్రా రంగంలోకి దిగింది. అక్కడ అక్రమ నిర్మాణాలని కూల్చేస్తోంది. కబ్జాల చెర నుంచి 300 ఎకరాలకు పైగా భూమికి విముక్తి కలిగించారు. కబ్జాలు నిర్ధారించుకుని ఉదయం నుంచి తొలగింపు పనులు కూడా చేపట్టారు. హైడ్రా కూల్చివేతల సందర్భంగా అక్రమార్కులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు బందోబస్తు మధ్య కూల్చివేతలు జరుగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి అందిస్తారు. ఆదివారం రోజున హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. గాజుల రామారంలో దాదాపు 307 సర్వే నంబర్లో ఉన్నటువంటి 300 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఎంక్రోచ్మెంట్స్ అంటే కబ్జాలు ఉన్నాయని చెప్పి ఇక్కడికి హైడ్రా పొద్దున్నే భారీ ఎత్తున రెవెన్యూ డిపార్ట్మెంట్ అటు పోలీస్ డిపార్ట్మెంట్తో కలిసి ఇక్కడికి వచ్చి పలు కూల్చివేతలు అయితే చేపట్టింది. ఇక్కడ చాలా మంది స్థానికులు కొంతమంది ఇక్కడ గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు. అయితే వీరి వెనకాల వీరి మాటన చాలా మంది పెద్దలు ఈ భూములన్నీ కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారనేటువంటిది హైడ్రా ఆరోపణ. సో ఈ నేపథ్యంలో గడిచిన వారం నుంచి రెవెన్యూ అధికారులతో అనేక మీటింగ్స్ జరిపిన తర్వాత ఇది ప్రభుత్వ భూమి, గతంలో ఇది స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు చెందినది, ఆ తర్వాత ఇక్కడ చాలా మంది అయితే ఆక్రమించేశారు అనేటువంటి ఉద్దేశంతో హైడ్రా ఇక్కడికి వచ్చి కూల్చివేతలు చేపట్టింది. కొంతమంది ఉన్నారు. ఏంటో మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు? మీ ఇల్లు కూలగొట్టారా? మేము 3 సంవత్సరాలు సార్ మేము వచ్చి 3 సంవత్సరాల నుంచి ఉన్నాం. మేము మాది అంతా కూలగొట్టి కదిలిచ్చిపోయారు. సామాన్ అంతా నేను ఏడ్చినాను సార్. కాళ్ళు కూడా పట్టుకుని 6 సార్ నేను బాగలేను దాన్ని 6 వచ్చి నా ఇంటి మీద పడ్డారు సార్. నేను పిల్లల్ని జల్లు వేసుకొని నా సామాన్ వేసుకొని వర్షాలు ఏడుండాలి సార్. ఈ వర్షాల్లో మేము ఏడుండాలి చెప్పండి. మేము 10 సంవత్సరాలు అయింది సార్. మేము వచ్చి 10 సంవత్సరాల నుంచి పోయినసారి కోలు కొట్టెళ్ళాడు. ఇప్పుడు గుడిసేసుకుంటే చిన్న చిన్న పిల్లలు సార్, పైన వర్షం వస్తుంది అయినా కూడా కోలు కొట్టెళ్ళాడు సార్. గుడిసారు మాది లాస్ట్ నా పక్కకి. కరెంటు ఉంది, డ్రైనేజ్ ఉంది, మంజీరా ఉంది. అవి ఇచ్చేటప్పుడు కలెక్షన్ ఇచ్చేటప్పుడు ఏది లేదని చెప్పేసి ఆపేస్తే ఇంత రిస్క్ తీసుకొని జనాలు కొనేవాళ్ళు కదా సార్. గతంలో అక్రమంగా ఇక్కడ కరెంటు పోల్ వేశారు, అక్రమంగా ఇక్కడ కబ్జాలు చేశారు. సో వాటిని కులవస్తున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్నారు. 20 సంవత్సరాల నుండి మేము ఉన్నోళ్ళకేమో ఈ దౌర్జన్యం వస్తుంది. 10 సంవత్సరాలకు వచ్చి బిల్డింగ్ కట్టుకుంటున్నామో ఆడికేం కూర్చట్లేదు. మేము పేదలు ఏం చేసామండి? మాకెందుకు డ్రైనేజ్ ఉన్నాగా అది కబ్జాలండి కదా, అది గుంజుకుని రా. నేను కదట్లేదు, న్యాయం ప్రకారం పోతున్నావు కదా. న్యాయం ప్రకారం సర్వే నెంబర్ అంతా ఒకటి ఉంది, లేవట్లు తీయండి. అది తీసిన తర్వాత నన్ను నిలదీయండి, దానికి నేను లొంగిపోతా. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని గాజుల రామారం ప్రాంతం సర్వే నెంబర్ 307లో ఉన్నటువంటి దాదాపు 300 ఎకరాల స్థలం. ఇక్కడ ఉన్నటువంటి అయితే పలు గుడిసెలు ఇవన్నీ కూడా హైడ్రా పొద్దున్నే పోలీసుల సహాయంతో వచ్చి కూడా ఇక్కడ 6 గంటల నుంచే కూల్చివేతలు అయితే చేస్తుంది. మనం చూడొచ్చు, కొన్ని కూల్చివేతలను కూడా చూస్తున్నాం. అయితే ఇక్కడ ఎవరికి కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కూల్చారనేటువంటి చెప్తున్నాం. మీరు ఏం చెప్తారు దీని గురించి? సరే, ఇక్కడ ఉన్నోళ్ళు మొత్తము పేదవాళ్ళు. దగ్గర ఇక్కడ ఉన్నోళ్ళందరూ ఒక 10-15 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు. సో ఏదైతే ఈ యొక్క లేఅవుట్ ఉందో ఈ లేఅవుట్ల ఆ యొక్క పక్కన పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి సార్. అక్కడ ఆ పెద్ద బిల్డింగ్లు కూడా సేమ్ ఇదే ఈ లేఅవుట్లో ఏదైతే ఈ పేదవాళ్ళు కట్టుకున్న సర్వే నెంబర్లు ఉన్నాయో ఆ బిల్డింగ్ లో సేమ్ సర్వే నెంబర్లు ఉన్నాయి. సో ఇది అక్రమంగా కట్టుకున్నారంటే సో వాళ్ళు కూడా అక్రమంగా కట్టుకున్నట్టు కూల్చట్లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్నారు. సార్ ఒక్క నిమిషం సార్, ఇప్పుడు పేదలు కూలుస్తలేరు కదా. ఒకసారి మీరు లైవ్ చూడండి. ఇప్పుడు ఏదైతే ఉన్నాయో ఇవి దగ్గర G+10 కాదు, G+5 కాదు, G+15 కాదు. ఓన్లీ ఇవి గుడిసెలు, రేకుల రూమ్లు, చిన్న మామూలు పేదవాళ్ళు కదా ఇలా ఈ ఏరియాలో ఉండేది. ఇక్కడ రిజిస్ట్రేషన్ లేకుండా ఉండొద్దు అనేటువంటిది ఉంటుంది సార్ ఒకటి సార్, ఇప్పుడు ఇది కొన్నప్పుడు మాకు తెలియదు సార్. ఇది మాకు కొన్నప్పుడు మాకు తెలియదు. ఇది లేఅవుట్ రిజిస్ట్రేషన్ ఉందా లేదా మాకు తెలియదు. మాకు వేరే వాళ్ళు అమ్మారు. సో మేమేందంటే డైలీ వైజ్ గా కూలి చేసుకుని బతికే వాళ్ళు అందరూ. ఇదంతా కూడా మేము ఎప్పుడో గతంలోనే కొనుగోలు చేశాము. తలా ఇంత 5 లక్షలు 6 లక్షలు ఎంత వీలైతే అంత ఇచ్చి ఇక్కడ కొంతమందికి ఇచ్చి కొనుగోలు చేసాము. ఇక్కడ విద్యుత్ లైన్లు, విద్యుత్ కనెక్షన్లు కూడా వేశారు. మరి ఇక్కడ నల్ల కనెక్షన్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి ఇవన్నీ గవర్నమెంట్ స్థలం అయితే ఇక్కడ డ్రైనేజీలు ఎలా వచ్చాయి, విద్యుత్ కనెక్షన్లు ఏ విధంగా వచ్చాయి? ఇప్పటికిప్పుడు ఉన్న పలంగా మాకు ప్రత్యామ్నాయం కూడా చూపించకుండా మా స్థలాలు మేము ఎప్పటి నుంచో 10 ఏళ్ల నుంచి నివసిస్తున్నటువంటి స్థలాల్లో ఏ విధంగా కూలుస్తారు అంటూ కూడా హైడ్రాను ప్రశ్నిస్తున్నారు కొన్నటువంటి స్థానికులు. ఉదయం నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున ఆందోళన అయితే ఇక్కడ చేపట్టారు. ఇప్పటికైనా కూడా ఈ కూల్చివేతలు ఆపాలి, ఇకనైనా కూడా ఏదైతే కూల్చినటువంటి ఇళ్లను మళ్ళీ తిరిగి నిర్మించాలనేటువంటిది కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. విడుదల వెంకట్తో కలిసి సాగండి, సాక్షి న్యూస్, గాజుల రామారం నుంచి.